విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి ఏ ముహూర్తంలో సెట్ అయిందో కానీ అప్పటి నుంచి కూడా చాలా చాలా అన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్, రికార్డ్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఒక రకంగా చూస్తే కనుక అతిథులు కావచ్చు, లేకపోతే ఆహ్వానాలు కావచ్చు, లేకపోతే పెళ్లి వేడుకలు కావచ్చు, లేకపోతే పెళ్లి తంతు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా జరిగినట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెళ్లి కాబట్టి ఇది ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య లవ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు మ్యాక్సిమం. అప్పటి నుంచి వాళ్ళు ప్రేమలో ఉన్నటువంటి విధానం కానీ, లేకపోతే కలిసి ఉన్నటువంటి విధానం కానీ, లేకపోతే పెళ్లి కంటే ముందే చాలా చాలా వెకేషన్స్కి వెళ్ళారు. వెకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి హ్యాపీ మూమెంట్స్ అని షేర్ చేసుకున్నారు. డైరెక్ట్గాను సోషల్ మీడియాకి తెలిసేలాగా, సోషల్ మీడియాలో ఉన్న జనాలకు కూడా తెలిసేలాగానే వాళ్ళు చేసినటువంటి పోస్టులు కూడా ఆకట్టుకున్నాయి, మెప్పించాయి. ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పెళ్లి వేడుక అందరికీ ఆకట్టుకునేలాగా, అందరినీ మెప్పించేలాగా, అందరినూ అలరించేలాగా ఆ పెళ్లి వేడుక జరిగినటువంటి విధానం మాత్రం చాలా చాలా గొప్పగా ఉంటుందనేది మాత్రం తెలుస్తుంది. దీంతోపాటు ఈ పెళ్లి వేడుక ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఎస్, పెళ్లి రోజున రష్మిక మందన తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ అన్ని పబ్లిష్ చేసింది. ఆ ఫొటోస్కి వచ్చినటువంటి లైక్స్ 23 మిలియన్ లైక్స్. ఎస్, 23 మిలియన్ లైక్స్ అంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏ పోస్ట్కి కూడా ఎలాంటి ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాలు కానీ ఇంతమంది లైక్స్ చేసినటువంటి మొట్టమొదటి వీడియో పోస్ట్ కూడా ఇది కనిపిస్తోంది. 23 మిలియన్స్ అంటే మాత్రం చాలా 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 పెద్ద విషయము, పెద్ద అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు హయ్యెస్ట్ లైక్స్ ఉన్నటువంటి రికార్డు కోహ్లీ పేరు మీదే ఉంది. అది 22.9 మిలియన్ లైక్స్ ఆయన పోస్ట్కి సంబంధించినటువంటి చూస్తే కనుక తెలుస్తుంది మనకు. కోహ్లీ పేరు మీద ఉన్నటువంటి 22.9 మిలియన్ లైక్స్ రికార్డు మాత్రం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చినటువంటి లైక్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. తర్వాత ఐపీఎల్లో గెలిచిన తర్వాత 19.9 మిలియన్ రికార్డ్స్ జరుగుతాడు. ఆ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 19.7 మిలియన్ రికార్డ్స్ మాత్రం అతని పేరు మీద ఉన్నాయి. ఒక రకంగా చూస్తే రష్మిక మందన్న పైన ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, నేషనల్ క్రష్ అనే మాట చాలా చాలా యాప్ట్గా ఉండేలాగా, పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా కనిపిస్తోంది. రష్మిక మందన్న లాంటి ఒక బిగ్గెస్ట్ స్టారు ఒక రకంగా చూస్తే బాలీవుడ్లో కూడా అందరినీ తలదండిలాగా కనిపించేలాగా తన సినిమాలు ఉన్నాయి ఒక రకంగా చూస్తే కనుక. కాకపోతే కొంతమంది స్టార్స్తో కంపేర్ చేస్తే తను చాలా వెనకబడినట్టుగా తెలిసినప్పటికి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పబ్లిక్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, లేకపోతే నేషనల్ క్రష్గా అనిపించినటువంటి అవతరించినటువంటి విధానం మాత్రం చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అంటే ఒక రకంగా చూస్తే విజయ్ దేవరకొండ పోస్ట్కి మాత్రం ఇన్ని కమెంట్స్ లేవు, ఇన్ని లైక్స్ లేవు. కాకపోతే రష్మిక మందన్న పోస్ట్కి సంబంధించి మాత్రం 23 మిలియన్స్ అంటే 2,30,00,000 మంది లైక్స్ కొట్టాయంటే మాత్రం చాలా చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. మరి లైఫ్ లాంగ్ వీళ్ళంతా హ్యాపీగా ఉండేలాగా, లైఫ్ లాంగ్ లైకింగ్గానే ఉండేలాగా కొనసాగాలని కోరుకుంటూ వాళ్ళిద్దరికీ ఆల్ ద బెస్ట్ చెప్దాం.